అండి అందరికీ. ఈరోజు మా అత్తమ్మ చాలా స్పెషల్ వంటకం చేసింది. అత్తమ్మ ఎలా చేసిందో అలా వండితేనే తినేటప్పుడు నాలుక దురద రాకుండా ఉంటుందన్నమాట. పులగందగడ్డ మట్టిలో నుండి తీస్తాం కాబట్టి దీనిపైన అంతా మట్టి ఉంటుంది. ముందుగా దీనిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. దీన్ని ఉడికించేటప్పుడు చింతాకు జామాకులను వేసి నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా ఉడికిస్తేనే ఇది తినేటప్పుడు నాలుక దురద రాకుండా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా నాకు కామెంట్ చేయండి. ఉడికిన తర్వాత ఆకులను తీసివేసి ఇలా దీని పై పొట్టు తీసివేయాలి. వెల్లుల్లి రెబ్బలను దంచుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడయ్యాక మిర్చి ఉల్లిపాయ ముక్కలను వేయకుండానే ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసి పసుపు వేసి ముందుగా ఉడికించిన పులగంద ముక్కలను వేసి 2 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే తగినంత ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. దీన్నంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి పేరుకుని ఉడికి సూప్ గ్రేవీగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. తమ చేసిన స్పెషల్ రెసిపీ పులగంద కర్రీ ఎన్నో విటమిన్స్ ఉన్న హెల్దీ వంటకం. టేస్ట్ చాలా బాగుంది. చింతాకు లేదా జామాకు వేసి ఉడికించడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.